అందరికీ నమస్కారం. నేను మీ ఆడానరాజు. ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 5కి 5 స్థానాలు కూటమికి రావడం జరిగింది. అయితే ఈ 5 స్థానాల్లో జనసేన పార్టీ ఒక స్థానం తీసుకోవడం జరిగింది. దాన్ని ఆల్రెడీ ఎవరైతే మనకి నాగబాబు గారు ఉన్నారో నాగబాబు గారికి కేటాయించడం జరిగింది. అయితే మిగిలిన 4 స్థానాలు ఏవైతే 4 ఎమ్మెల్సీలు ఉన్నాయో ఈ 4 ఎమ్మెల్సీలు అనేది ఎవరికి ఇస్తారనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించిన అంశం ఏంటంటే బీజేపీకి కూడా ఒక స్థానం అడిగితే లేదా బీజేపీ 2 స్థానాలు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయని మన సమాచారం. ఒకవేళ బీజేపీ ఒక స్థానం అడిగితే మిగిలిన 3 స్థానాలు ఉంటాయి. ఈ 3 స్థానాల్లో పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకి ఇస్తారా లేదా బీసీలకు సంబంధించిన వ్యక్తులకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందా? అయితే పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు ఇచ్చినట్లయితే మాత్రం బీసీలకు నష్టం కలిగే అవకాశం ఉంది. అలానే బీసీలకి ఎమ్మెల్సీ స్థానాల్లో కేటాయించినట్లయితే మాత్రం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు కూడా అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే ఈ ఎమ్మెల్యే కోటలో శాంక్షన్ అయిన ఎమ్మెల్సీ సంబంధించిన 5 స్థానాలు ఉన్నాయో ఈ 5 స్థానాల్లో జనసేన పార్టీకి ఒకటి వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన 4 కూడా టీడీపీ తీసుకుంటుందా లేదా బీజేపీకి ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉందా? బీజేపీ 2 స్థానాలు అడుగుతున్నాయని చెప్పి సమాచారం. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ కోటలో ప్రధానంగా ఎవరైతే పిఠాపురం సంబంధించిన వర్మ గారు ఉన్నారు, అదేవిధంగా దేవినేని ఉమ్మ గారు ఉన్నారు, ఇంకా చాలామంది, అదేవిధంగా బుద్ధ వెంకన్న గారు కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుద్ధ వెంకన్న గారు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా అంటే అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు బుద్ధ వెంకన్న గారు పార్టీ కోసం చాలా ప్రాణాలు సైతం తెగించి పోరాటం చేసిన విషయం అందరికీ తెలుసు. చివరి తన ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా విజయవాడలో జరిగిన సంఘటన కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి బుద్ధ వెంకన్న గారు తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సీటు బీజేపీ పార్టీలో ఉన్న సీఎం రమేష్ గారికి కేటాయించడంతో బుద్ధ వెంకన్న గారు ఆ యొక్క అంశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విజయవాడలో వెస్ట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా బుద్ధ వెంకన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి టీడీపీ నుంచి భావించారు. అయితే అక్కడ కూడా ఏంటంటే సీట్లు కేటాయించకపోవడంతో అక్కడ కూడా ఆయన ఆ యొక్క అంశాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అంతేగాని పార్టీని విమర్శించడం కానీ లేకపోతే ఖచ్చితంగా నాకు సీట్ ఇవ్వకపోతే తను ఇండిపెండెంట్గా కానీ లేకపోతే తిరుగుబాటు ఎమ్మెల్యే కానీ రెబల్ ఎంపీకి గాను బుద్ధ వెంకన్న గారు అక్కడ పోటీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం చెందిన బుద్ధ వెంకన్న గారు లాంటి వ్యక్తులకి, ఎందుకంటే పార్టీ కోసం ఇక్కడ ఏంటంటే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకి ఇస్తే బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటుంది. కానీ బుద్ధ వెంకన్న గారు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్లో ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ప్రధానంగా బుద్ధ వెంకన్న గారు ఉన్నారు. కాబట్టి బుద్ధ వెంకన్న గారు పార్టీ కోసం ఆ సీట్లు కూడా ఆయన వదులుకున్నారు, ఎంపీ సీట్ వదులుకున్నారు, ఎమ్మెల్యే సీట్ వదులుకున్నారు, చివరికి తన ప్రాణాల మీద కూడా బుద్ధ వెంకన్న తెచ్చుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బుద్ధ వెంకన్న గారు లాంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ఒక స్థానం కల్పించాలని చెప్పి అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా బుద్ధ వెంకన్న గారు కూడా గతంలో కూడా తనకున్న ఆవేదన కూడా చెప్పడం జరిగింది. పార్టీ కోసం ఇంత కష్టపడిన తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా తనకు ఏదో కేటాయించిన, అది సహజంగా ఎవరైనా సరే పార్టీ కోసం పడిన వ్యక్తులకి వాళ్ళకునే రైటు ఖచ్చితంగా నాకు కొంత ప్రాధాన్యత కావచ్చు లేదా పదవి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు అడిగే అది రైట్ అది. కాబట్టి బుద్ధ వెంకన్న గారు కూడా గతంలో చాలా ఆవేదన చెందారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం చెందిన బుద్ధ వెంకన్న గారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన బీసీలకు ఖచ్చితంగా ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న భావన కలిగే అవకాశం ఉంటాయి. అదేవిధంగా పార్టీలో కూడా బీసీలకు అన్యాయం జరగట్లేదు అన్న భావన కలిగే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకా మిగతా వ్యక్తులకి అంటే బీసీ సామాజిక వర్గంలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బుద్ధ వెంకన్న గారు మొదటి లిస్టులో ఉంచాలి. బుద్ధ వెంకన్న గారు ఖచ్చితంగా ఈసారి న్యాయం చేయాల్సిన అవసరం పార్టీ మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకోవాలి. బుద్ధ వెంకన్న గారు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా పార్టీ మైండ్లో ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ ఒక స్థానం అడిగినా సరే మాత్రం ఖచ్చితంగా ఏ రకమైన అడ్జస్ట్మెంట్ చేసినా సరే బుద్ధ వెంకన్న లాంటి వ్యక్తులకు పార్టీ చాలా అవసరం. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కాబట్టి ఖచ్చితంగా బుద్ధ వెంకన్న గారు లాంటి వ్యక్తులకు ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందన్న భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బుద్ధ వెంకన్న గారికి ఎమ్మెల్సీ యొక్క బాధ్యత అయితే ఖచ్చితంగా ఇస్తారని మేము అందరం భావిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క భావన బుద్ధ వెంకన్న గారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలన్న భావన ఏదైతే ఉందో అది అందరిలోనూ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బుద్ధ వెంకన్న గారు లాంటి వ్యక్తులకి ఇచ్చి బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన అవసరం బాధ్యత పార్టీ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చూద్దాం మరి అంటే బీజేపీ పార్టీ ఇంకా సీట్లు అడిగే అవకాశం ఉందా లేదా, లేకపోతే బీజేపీ ఇంకొక స్థానం అడిగినైతే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి 3 ఉంటాయి. కాబట్టి ఆ ఎస్సీలకి బీసీలకి దాన్ని సమన్యాయం చేస్తారా లేకపోతే పార్టీకి కోసం పనిచేసిన వ్యక్తులకి ఇస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.